మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? చట్పటా పాపడ్ రోల్స్ అండి. చట్పటా పాపడ్ రోల్స్. ఎస్ అండి. ఓ పాపడ్ రోల్ చేసుకుంటామా? రోల్ చేసి దాంట్లో మనం స్టఫింగ్ లా చేసుకుని సర్వ్ చేసుకునేది. కోన్ టైప్ లో అన్నమాట. కోన్ టైప్ లో వస్తుంది. ఎస్. ఓకే ఓకే. మరి చట్పటా పాపడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చట్పటా పాపడ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మసాలా అప్పడాలు 2, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కీరా దోస ముక్కలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా మనం కోన్స్ రెడీ చేసుకుందాం. ఓకే రాజు గారు. సో ఏదైనా మనం మసాలా పాపడ్ అయితే బాగుంటుంది. సో మధ్య కట్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం పెనం వేడి చేసుకొని ఇది మరి కాల్చితే ఇట్లా స్టిఫ్ గా అయిపోదా రాజు గారు? స్టిఫ్ గానే అవుతుందండి. మరి చుట్టుకునేటప్పుడు విరిగిపోవటం అట్లా ఏం లేదు, అంటే కొంచెం మనం ఇలా వేయించుకున్నప్పుడే సో కొంచెం సాఫ్ట్ గా అవుతుంది. ఓకే ఓకే. సో అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చుట్టేసుకోవాలి. సో నూనె లేకుండా ఇట్లా జస్ట్ ఇలా వేయించితే కొద్దిగా సాఫ్ట్ అవుతుందా? యూజువల్ గా అప్పుడు మనం ఇట్లా నూనె లేకుండా వేయించితే ఏదైనా కూడా ఇలా సాఫ్ట్ అవుతుందా రాజు గారు? ఎస్. ఓ ఇలా చేసుకొని కాసేపు అలా పట్టేసుకోవాలి. అంటే క్లాత్ తీసుకుంటే బెటర్, నాకు గ్లోవ్స్ ఉంది కాబట్టి కాలట్లేదు. ఓకే. అలా కట్టుకుంటే ఇంకా అది అలా ఉండిపోతుందా? ఇలాంటిది ఏదైనా గ్లాస్ లాంటిది మనం పెట్టేసుకొని కదలకుండా అలా ఫిక్స్ ఉంటుంది. డ్రై అయిన తర్వాత అదే షేప్ లో ఉండిపోతుంది మనకి. ఓకే. మళ్ళీ డైరెక్ట్ స్టవ్ మీద కాల్చితే క్రిస్పీగా అయిపోతుంది, ఎక్కువ క్రిస్పీగా అవుతుందండి. సో ఇది కొంచెం బెస్ట్ మెథడ్, ఈజీ మెథడ్. ఓకే. సో అలా మనకు ఎన్ని కావాల్సి మనం ముందుగా ఇవి రెడీ చేసి పెట్టేసుకుని ఆ తర్వాత వాటిలో మిక్సింగ్ కి అంటే స్టఫింగ్ చేసి. మనకి ఇప్పుడు ఇలా కోన్స్ ఏమైనా పాపడ్వి కావాలంటే దొరుకుతాయి రాజు గారు బయట, లేదా? కొంచెం కష్టం, మనం ఇలా చేసుకోవడం బెటర్ అండి. ఓకే. అసలు జనరల్ గా మార్కెట్ లో ఉంటాయి అవైలబుల్ గా? దొరుకుతున్నాయి ఇప్పుడు. ఓకే. సో మన మామూలు రెగ్యులర్ అప్పడాలు కూడా ఇట్లానే అవుతాయా సాఫ్ట్ గా? కొంచెం పెద్ద సైజులు అవి కూడా సాఫ్ట్ గానే అవుతాయి. వాటితో కూడా చిన్న చిన్న సైజులో కావాలనుకుంటే ఆ చిన్న అప్పడం తీసుకుంటే మనకు చిన్న సైజులో వస్తుంది కోన్ అనేది. ఓకే. సో మీరు అది కూడా చుట్టేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పు నిమ్మరసం వేసుకొని ఆ నీళ్ళలో కాసేపు పాదాల నుంచి అంటే ఒక 15 నిమిషాల పాటు ఉంచి దాని తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసుకున్నట్లయితే పాదాలకు వచ్చే పగుళ్ళు చాలా వరకు తగ్గిపోతాయి. అక్కడ చర్మం అంతా కూడా మృదువుగా తయారవుతుంది. ఓకే, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు? ఎస్, కోన్లు రెడీ. కాసేపు అలా ఉంచేద్దామా? ఎస్. సో ఈ లోపు మనం ఇవన్నీ మిక్సింగ్ చేసుకునే లోపు అవి ఆరిపోతాయి. సో స్వీట్ కార్న్. ఓకే. సో స్టఫింగ్ మనం ఏదైనా వాడుకోవచ్చండి, సో మనకి నచ్చిన విధంగా. ఎస్. దీంట్లోనే టమాటో ముక్కలు, కీరా ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా సోంపు పొడి, అలాగే చాట్ మసాలా, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, సన్నకార పూస. సో ఇంక ఇవి మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఫిల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవాలి, వెంటనే తినేసేయాలేమో కదా, లేకపోతే మళ్ళీ తడికి అవి మెత్తగా అయిపోతాయి. అంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి పర్లేదు. సో అలా సర్వ్ చేసుకునేప్పుడే మనం ఇదంతా మనం ఫిల్లింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బెటర్.
చక్కగా అలా ఉండిపోయాయే. ఎస్. అదే అప్పుడప్పుడు ఇవి చూసినప్పుడు ఏమీ అంటే అంటించినట్టు కూడా ఎలాగో ఉండకుండా ఎలా ఉంటాయా అని ఒక డౌట్ వస్తుంది. సో వేడి మీద మనకు అలా టెక్నిక్స్. ఉండిపోతాయి. యా. బాగున్నాయి రాజు గారు కోన్. థ్యాంక్ యూ. ఇలా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా స్నాక్స్. దాంట్లో ఏం ఫిల్లింగ్ చేసినా కూడా హ్యాపీగా. సో ఫిల్లింగ్స్ మనం రకరకాలుగా చేసేసుకోవచ్చు. పిల్లలకి అలాగే హ్యాపీగా వాళ్ళకి వెజిటబుల్స్ తినడానికి కూడా ఇందులో వేసి ఇచ్చేది. ఆ కోన్స్ రెడీ చేసి పెట్టేసుకొని మిక్సింగ్ కూడా రెడీ చేసి పెట్టేసుకొని రాగానే అలా ఫిల్ చేసి ఇచ్చేస్తే ఆడుతూ ఆడుతూ కూడా తినేసేస్తారు. బాగున్నాయి ఇవన్నీ క్రంచీగా కలర్ఫుల్ గా సూపర్. సో కోన్స్ రెడీ. మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు? రాడిష్ తో ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో ఈ చాట్ మసాలా ఇవన్నీ వేస్తే ఆటోమేటిక్ గా ఆ స్నాక్స్ కి ఒక మంచి ఆ స్మెల్ టెంప్టింగ్ గా వస్తుంది. ఆ ఫ్లేవర్ తోనే తినేయాలనిపిస్తుంది. సో ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆ స్మెల్ కొంచెం బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఏమో చేశారు అంటే పెద్ద కష్టపడపోయినా డిష్ ఇప్పుడు ఇది చూస్తే ఏదో చాలా బోలెడు టైం కష్టపడ్డారు తీసుకొని చేసిన రెసిపీ లాగా. డబుల్ పెటల్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో 7 to 8 పెటల్స్ ఓపెన్ చేసుకోవాలండి. సో వీలైతే ఒకే పీస్ లోంచి వస్తే బాగుంటుంది. అంటే సైజ్ అనేది మనకు ఈవెన్ గా వస్తుంది అనమాట. మెల్లిగా అది కొంచెం తగ్గుతూ పోతూ ఉంటుంది కదా. సో ఒకే దాంట్లో అయితే సైజ్ బాగుంటుంది. ఓకే. సో దీంట్లోనే కొంచెం వేరియేషన్ రావాలంటే ఒక స్లైస్ క్యారెట్, ఒక స్లైస్ ఇది రాడిష్ తో కూడా అలా కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో టూత్ పిక్ మనం ఇది పెట్టేసేసుకుని బేస్. సో ఫస్ట్ వస్తుందండి. ఓకే. సెకండ్ కొంచెం క్రాస్గా. సో పెటల్స్ షేప్ అది చూసుకుంటూ మనము మధ్య మధ్యలో ఆ గ్యాప్స్ అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఓకే. సో వాటర్ లో అది వేస్తే ఇంకా స్టిఫ్ గా ఇలా అయిపోయి మంచి అంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఇవి ఫోల్డింగ్స్ వస్తాయి. సో మనకి బొకేస్ లలో కార్నేషన్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం కదా, సో అలా వస్తుంది. నైస్. ఓకే. సో రెడీ అండి. ఇది మెల్ల పట్టేసుకోండి. ఓకే అండి. మరి చట్పట్ పాపడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చట్పటా పాపడ్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా మసాలా అప్పడాలని మధ్యకు కట్ చేసి పెనంపై కాల్చుకుని కోన్లా చుట్టుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, కీరా దోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, సోంపు పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, సన్నకార పూస వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పాపడ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే చట్పటా పాపడ్ రోల్స్ రెడీ. ఓకే అండి. మరి చట్పట్ పాపడ్ కోన్స్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు తీసుకోండి. పాపడ్ టేస్ట్ లోపల మనం చేసుకున్న స్టఫింగ్ టేస్ట్ అంటే దీనికి కొంచెం ఇలా మసాలా పాపడ్ అయితేనే బాగుంటుంది. కొద్దిగా దీంట్లో కొంచెం మిరియాలు ఇవన్నీ టేస్ట్ అది ఉంటాయి కదా. మరి ప్లేన్ గా కంటే ఆ పాపడ్ కొంచెం మసాలా టచ్ ఉంటే దీనికి దానికి కాంబినేషన్ బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది తినేప్పుడు. అండ్ ఇది కొంచెం అదే మనం కాల్చుకున్నప్పుడే సరిగ్గా చూసుకొని కొద్దిగా పచ్చదనం లేకుండా కాల్చుకుంటే, ఎందుకంటే మనం చుట్టేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ విరిగిపోతుంది. సో కాబట్టి అలా చేసుకుంటే మనకి అంటే చాట్, ఇది కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేయటం వల్ల చాట్ ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఆ చాట్ లో కొద్దిగా ఈ పాపడ్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. బాగుంది రాజుగారు ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మనం డిఫరెంట్ ఫిల్లింగ్స్ చేసుకుంటూ ఈ రోల్స్ ట్రై చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడం, కిడ్నీలకి ఇన్ఫెక్షన్స్ ఒకడము, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండాలి అంటే రోజు మొత్తంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. వీలైతే కొబ్బరి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. కానీ షుగర్ పేషెంట్స్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.